దళితులు అయి ఉండి బానిసత్వంలో ఉన్నారు, సామాజిక తెలంగాణ గురించి మాట్లాడతలేరు. మరి వాళ్ళంతా కూడా సామాజిక కోణం కోరినట్టుగా బీసీలు అయి ఉండి అగ్రవర్ణాలకు బానిసత్వం చేస్తాను, మరి వాళ్ళంతా సామాజిక తెలంగాణ కోరుతున్నారా? మరి ఈయన బ్రాహ్మణుడు అయి ఉండి బహుజనుల నాయకత్వం కావాలి, ముఖ్యంగా దళితుల నాయకత్వం కావాలి, బీసీల నాయకత్వం కావాలి, రాజ్యం సామాజిక తెలంగాణ రాజ్యం కావాలన్నప్పుడు వాళ్ళకంటే మేలా కాదా? నేను ఇమ్మీడియట్ నేనంత సమాజంలో నా వాదం అందుకే మీకు క్లియర్ చెప్పిన. నేనే ఎమ్మెల్యే పోటీ చేయను, ఎంపీగా పోటీ చేయను. మరి దేనికి చైతన్యం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆ చైతన్యం అన్నది నీకు అనుకూలం ఉంటే నువ్వు సమర్థిస్తావు, అవునా కదా? నీ అధికారం కోసం నీ తిరుగుతా అంటే నువ్వు ఇట్లా పట్టుకుంటే కాబట్టి ఇన్నేళ్ల పరిపాలనలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా బీసీలకి అన్యాయం జరుగుతుంది తప్ప న్యాయం జరగట్లేదు. కానీ బీసీల పట్ల అందరూ కూడా వాళ్ళ సముచిత స్థానం రావాలి, వాళ్ళ రాజ్యాధికారం చేపట్టాలని కోరుకుంటున్నారు తప్ప అసలు బీసీలో ఐక్యత లేనప్పుడు మీరు చేసే ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది? 100% సఫలీకృతం అవుతుందండి. ఎందుకు అవుతుందంటే ఇప్పుడు చైతన్యం లేకనే ఇప్పుడు సార్ రథయాత్ర మొదలుపెట్టాడు. ఆ చైతన్యం కోసమే కదా. చైతన్యం అనేది బోధించు, సమీకరించు, పోరాడని అంబేద్కర్ చెప్పాడు. బోధన చేయకుండా, వాళ్ళకు చైతన్యం లేకుండా, వాళ్ళ బానిసత్వ విముక్తి మీద చర్చ జరగకుండా మీరు ఎట్లా అధికారం వస్తారు? వాళ్ళకు బానిసత్వంలో ఉన్నారనే విషయం అర్థం కావాలి. సో అర్థం కావడానికే కదా ఈ ప్రచారం జరిగేది. కాబట్టి అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు చేయాలి. ఇవాళ ఒక్కరు చేస్తే సరిపోదు. ఇవాళ ఒక్క బీసీలు చేస్తానో, ఒక ఎస్సీలు చేస్తానో, ఒక ఎస్టీలు చేస్తానో సరిపోదు, లేదా ఒక పార్టీ చేస్తానో సరిపోదు. మొత్తం 90% ఉన్న బహుజన సమాజం అంతా కూడా ఇవాళ బాధిత సమాజంగా ఉన్నప్పుడు ఈ 10% ఉన్న వాళ్ళు ఏ రకంగా పరిపాలన చేస్తున్నారంటే వీళ్ళ మధ్యలో అనేకత క్రియేట్ చేసి, ఈ 90% ఉన్న వాళ్ళ మధ్యలో అనేకత క్రియేట్ చేసేసి మాల మాదిగల ఒకటి మీరు కొట్లాడుకోవడం అని చెప్పి బీసీల మధ్య ఏబిసిడి కొట్లాట, మాల మాదిగల మధ్య ఏబిసిడి కొట్లాట, ఇంకా అందరి మధ్య ఏబిసిడి కొట్లాట, ఆదివాసుల మీద, లంబడీల మీద వాళ్ళ కొట్లాట. ఈ కొట్లాట అంతా కూడా విడగొట్టడానికి కోసమే కదా. సో కలిపే కార్యక్రమం ఉండాలి తప్ప మేము కలిపే కార్యక్రమంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికారం అనేది మా చేతికి వస్తుంది. సో లా ఆఫ్ ఎడిషన్, అంబేద్కరిజం ఈజ్ నథింగ్ బట్ లా ఆఫ్ ఎడిషన్, అందరినీ కలపడం. బ్రాహ్మణిజం నథింగ్ బట్ లా ఆఫ్ డివిజన్, అంటే విడగొట్టడం. ఏ కులానికి కాకులంగా, విశారదను ఒక పార్టీగా, నేను ఒక పార్టీగా, ఇంకో పార్టీగా విడగొట్టే కార్యక్రమం కాకుండా మేమంతా కలిపే కార్యక్రమంలో ఉన్నాం. ఆ కలిపే కార్యక్రమానికి బ్రాహ్మణుడు నాంది పలికినందుకు ఇంకా సంతోషపడతాం. ఎందుకంటే ఇప్పుడు మేము ఇటే పొందస్తామని బ్రాహ్మణవాదం అని, కానీ అదే బ్రాహ్మణులు ముందుకు వచ్చి లేదు భోజనవాదం కావాలన్నప్పుడు మేము అప్రిషియేట్ చేయాలా, లేకుంటే దాన్ని వ్యతిరేకించాలా? ఖచ్చితంగా నేను ఈ సందర్భంగా అభినందిస్తాను. ఓకే, జై సామాజిక తెలంగాణ, జై సామాజిక తెలంగాణ.